ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్ఠ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ దినం ఈ సియోను కృపాస్వరము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించిన దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమ కాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీ ఒంట్లో నీ ఇంట్లో ఉన్న సర్వ రోగాలను దేవుడు తొలగించాలంటే, మన ఇంట్లో మన ఒంట్లోనే కాదు, మన ఊర్లో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా దేవుడు తొలగించాలంటే, నా దేవుని బిడ్డారా, దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటిదనంటే, మీరు నన్ను సేవించాలి. మనము ప్రభువును ఎప్పుడైతే సేవించేవారిగా, మనము ప్రభువును ఆరాధించేవారిగా, మనము ప్రభువును స్తుతించేటువంటి వారిగా, మనము ప్రభువును ఘనపరిచేటువంటి వారిగా, మనము ప్రభువును పూజించేటువంటి వారిగా, ప్రభువును మనము మహిమపరిచేటువంటి వారిగా మనము ఉన్నప్పుడు ఆయన మనము తింటూ ఉన్నటువంటి ఆహారాన్ని, మనము పానము చేస్తున్నటువంటి పానమును ఆయన దీవిస్తాడు. ఈరోజు రోగాలు వ్యాధులు ఎలా వస్తున్నాయంటే, మనము తాగేటువంటి నీళ్ళ ద్వారా, మనము తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా, మనము భుజిస్తున్నటువంటి ఫలముల ద్వారా, మనము సేవిస్తున్నటువంటి పానీయముల ద్వారా ఈరోజు మనుషులకు రోగాలు వ్యాధులు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అలాంటి రోగాలు వ్యాధులు అనారోగ్యాలు మనుషులకు రాకుండా ఉండాలన్నా, వచ్చిన రోగాలు తొలగిపోవాలన్నా కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆరాధ్య దైవమైన సర్వ సృష్టికర్తైన దేవుణ్ణి, ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ఈ దేవుడైన యెహోవాను సేవింపవలెను అని అన్నారు. కనుక ఈరోజు నిజంగా నువ్వు ప్రభువును ఆరాధన చేయగలుగుతున్నావా? ప్రభువును స్తుతించగలుగుతూ ఉన్నావా? అయ్యో ఒంట్లో అనారోగ్యం, ఇంట్లో అనారోగ్యం, అయ్యో ఊర్లో అందరికీ అనారోగ్యం అని నువ్వే కలవరపడిపోయి ప్రభు సన్నిధికి రావాల్సిన నీవు, ప్రభువుని సేవించవలసిన నీవు, ప్రభువును గణపరచవలసిన నీవు దేవుని సన్నిధికి రాకపోవడము ద్వారా, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించకపోవడము ద్వారా ఈరోజు ప్రపంచమంతా కూడా సర్వ రోగాలతో, సర్వ వ్యాధులతో, రకరకాల వైరస్లతో ప్రపంచమంతా, దేశమంతా అతలాకుతలం అయిపోతా ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడంటే, నేను యెహోవాను, యెహోవాను నువ్వు సేవింపాలి. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. మృతి పొందించేవాడును నేనే, బ్రతికించేవాడును నేనే. మరణము తప్పించడం నా వశములో ఉంది అని చెప్తా ఉన్నాడు. కనుక
దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని ఘనపరుస్తున్నావు? ఎవరిని మహిమపరుస్తున్నావు? ఎవరిని పొగుడుతున్నావు? ఎవరిని కీర్తిస్తున్నావు? ఈ దినాన నీ హృదయములో నువ్వు నిశ్చయించుకొని, దేవా, ఇదిగో సర్వ రోగము నా ఒంట్లో నుంచి, నా ఇంట్లో నుండి, నా గ్రామములో నుండి, నా రాష్ట్రంలో, నా దేశములో నుండి తొలగిపోవాలంటే నేను సేవించేటువంటి వ్యక్తిగా ఉండాలయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఒక తీర్మానం తీసుకొని నువ్వు ప్రభువును సేవించే ఒక వ్యక్తిగా, ప్రభువును ఆరాధించే ఒక కుటుంబముగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగినట్లయితే, దేవుణ్ణి సేవించగలిగినట్లయితే, నిశ్చయముగా నా దేవుడు నీ ఒంట్లో ఉన్నటువంటి రోగాన్ని, నీ ఇంట్లో ఉన్నటువంటి రోగాన్ని, నీ గ్రామంలో ఉన్నటువంటి రోగాలను, ఇదిగో నీ దేశములో, నీ రాష్ట్రములో సంచరిస్తున్న వ్యాధులను, రోగాలను, వైరస్లను నిశ్చయముగా నా దేవుడు తొలగించునుగాక. ఆయన నీ పానీయమును, నీ ఆహారమును దీవించి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేడు ఈ మాటలు విన్న నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ యొక్క రాష్ట్రములో, దేశములో నిశ్చయముగా నా దేవుడు ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు, మహిమపరుస్తూ ఉన్నప్పుడు సర్వ రోగములను, సర్వ వైరస్సులను, సర్వ వ్యాధులను దేవుడు నిశ్చయముగా తొలగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినం అయ్యా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను, ప్రతి వాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో, వారి కుటుంబాలలో మీరు ఫలభరితముగా మీరు మార్చి, దేవా, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, ఆయన నీ పానీయమును, నీ ఆహారమును దీవించును, అప్పుడు సర్వ రోగములను ఆయన నీ మధ్యలో నుంచి తొలగించును అని వాక్యమును ప్రతి ఒక్క హృదయాల్లో మీరు ఫలభరితముగా మీరు మార్చి, ఈ వాక్యపు దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.